హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో ప్రోగ్రాంలో ఈవేళ నేను పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసి చూపిస్తానండి. పచ్చిమిరపకాయలు అంటే మనం కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఎందుకంటే పచ్చడి కదా, మరి బాగా కారం అయిపోతుంది. ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకొని చేస్తాం కదా, అందుకని దానికి ఇలా బాణీ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయ పోపు అండి. ఈ పోపు పక్కన పెట్టుకుని ఇందులో చూడండి ఇంకా ఏం వేస్తానో, చాలా కమ్మగా ఉంటుందండి. ఇది అయితే దోశలు కానీ లేదంటే ఇడ్లీతో కానీ దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి అండి. పోపు వేగాలి కదండి. పోపు వేగేలోపు పచ్చిమిరపకాయలు ఇలా లావుగా ఉన్నవి తీసుకుంటే బాగుంటాయండి. లావుగా ఉన్నవి తీసుకుని మనం ఏం చేయాలంటే చెప్తున్నాను కదా, పచ్చిమిరపకాయలు నూనెలో వేసేటప్పుడు జస్ట్ ఇలాగా ఘాటు పెట్టుకుంటే కనుక పేలవండి. ఆ పోపు తీసేసి ఇవి కూడా వేయించాలి. చూడండి ఎలా చేస్తానో, చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. పోపు వేగిపోయిందండి. ఇది పక్కన పెట్టుకుని దీంట్లోకి కొంచెం అంటే మినపప్పు, మెంతులు అవి కూడా వేయించుకోవాలి. చూడండి ఎలా చేస్తాను. ఇది పోపు పక్కన పెట్టుకుని ఇందులోనే అవి కూడా వేయించుకోవచ్చు. పోపు పక్కన పెట్టుకున్న తర్వాత చెప్పాను కదండి, కొద్దిగా మినపప్పు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. అంటే ఇవి వేయించిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. అవి కలిపి వేస్తే వేగవండి. అందుకని ఇవి ఎలా తీసుకున్నానంటే ఇంచుమించు నేను తీసుకుని పచ్చిమిరపకాయలు 100 గ్రాములు ఉంటాయండి. దానికి 1 స్పూన్ మినపప్పు, అలాగే 1 స్పూన్, హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు, ఇంకో కరివేపాకు ఎంత వేసుకున్నా వద్దంది కదా, అది కూడా మరి టేస్ట్ డామినేట్ చేస్తుంది. కొంచెం ఇలాగా కొద్దిగా వేసుకుంటే ఇవి వేపి పక్కకు పెట్టుకుని ఇందులోనే ఆ మిరపకాయలు కూడా వేయించుకుని అవి కలిపి మిక్సీ పట్టుకోవాలండి. చూపిస్తాను చూడండి ఎలా చేస్తాను. చూడండి ఇవి వేగినాయి కదా, ఇవి కూడా పక్కన పెట్టుకోవాలండి. అంటే లైక్ మిక్సీ గిన్నెలోకి తీసి ఉంచుకున్నా పర్లేదు. చల్లారేక ఆ పచ్చిమిరపకాయలు ఇవి కలిపి ఆడుతాను. సాల్ట్ అలాగే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుని ఆడుకుంటే చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. అయితే నేను తీసుకున్నది 100 గ్రాములు కదండి, అందుకని 100 గ్రాములు కొంత చెప్పాను. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకుంటే బాగుంటాయి. మినపప్పు, జీలకర్ర కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిరపకాయల్లో విటమిన్ సి ఉంటుందండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎర్రకారం కన్నా పచ్చిమిరపకాయలు వాడుకుంటే చెప్తున్నాను కదా, ఎప్పటికప్పుడే పప్పుల్లో కానీ పులుసుల్లో కానీ ఎర్రకారం కన్నా పచ్చిమిరపకాయలు వాడుకుంటే చాలా మంచిదండి. అలాగే దాంతో పచ్చడి చేసుకునేటప్పుడు కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. చూడండి చివరిగా మనం ఆ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కదా, నేను 100 గ్రాములు అని చెప్పాను కదా, ఇవి కూడా వేయించుకుంటే బాగుంటుందండి పచ్చడి. అంటే కొద్దిగా ఉప్పు, పసుపు మనం వేయాలనుకున్నది పచ్చడిలోకి ఇప్పుడే వేసేసుకుంటే పచ్చిమిరపకాయలకి తొందరగా మగ్గడానికి బాగుంటుంది. ఇది కొంచెం మూత పెట్టి 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత 10-5 నిమిషాలు ఇవి కొంచెం మగ్గే వరకు ఉంచుకుని మనం ఏంటంటే ఆ మిక్సీలో వేసుకునేటప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేసుకుని వేసుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది పేస్ట్ చేసుకునేటప్పుడు. అలాగే మనం కారం లేని పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి, అందుకని 1 కారం ఉన్న పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేస్తున్నాను. లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు మనం చెప్పలేము కదా కారం ఉంటాయో ఉండవో అన్నది, ఇది ఆడేకే తెలుస్తుంది మనం చిన్న టేస్ట్ చేసిన తర్వాత. మోస్ట్లీ ఇలా లావుగా పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటే బజ్జీ పచ్చిమిరపకాయలు అంటారు కదండి, అవైతే పచ్చిమిరపకాయ వాసన వేస్తుంది, టేస్టే ఉంటుంది కానీ కారం అయితే ఉండవు. అందుకనే 1 పచ్చిమిరపకాయ కారంది కూడా యాడ్ చేశాను. అన్ని పక్కల వేగాలంటే చక్కగా ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటే బాగుంటాయండి. జస్ట్ మనం వేపితే పచ్చిమిరపకాయ ఇది కలర్ మారిపోతుంది కదా, అప్పుడు కట్టేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నేను తీసుకున్న దానికి చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజు తీసుకున్నాను. పులుపు చూసుకుని మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇదివరకు కూడా నా ఛానల్లో పచ్చిమిరపకాయలు స్టఫ్డ్ కర్రీ అని పెట్టానండి, చాలా బాగుంటాయి. అంటే ఇవే పచ్చిమిరపకాయలు వాడాను నేను. లావుగా ఉంటే కనుక మనకి స్టఫింగ్ కూడా బంగాళదుంప ఏదైనా స్టఫ్ చేసుకునే పౌడర్లు కానీ కుదురుతాయండి. చక్కగా లావుగా ఉన్నవి తీసుకుంటే బాగుంటాయి. అది కూడా చూడండి, దీని కిందన నేను ఈ పచ్చడి పోస్ట్ చేసేటప్పుడు ఆ కూర కూడా పోస్ట్ చేస్తాను, చూడండి ట్రై చేయండి. రెండు కూడా చాలా కమ్మగా ఉంటాయి, మన ఒంటికి కూడా చాలా మంచివి పచ్చిమిరపకాయలు. చూడండి ఇలా కలర్ మారేదాకా వేయించుకోవాలి. వేగిపోయినండి, స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత మనం పేస్ట్ పట్టుకుని ఇందాకలు వేసిన పోపు కలిపి తీసుకుంటే దోశ కానీ ఇడ్లీ కానీ దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది పచ్చడి. చూడండి మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, మనం మెంతులు వేసినవి ఇందులో వేసి ఇవన్నీ కలిపి పేస్ట్ పట్టుకోవాలండి. చింతపండు వేసాను, సాల్ట్ అంటే ఇందులోనే వేసాం కదా, అందుకని వేరే వేయక్కర్లేదు. అంటే చూసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి, ఉప్పు సరిపోతే ఓకే, లేదంటే కొద్దిగా పచ్చడి ఆడుకునేటప్పుడు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది. మిక్సీ పట్టుకున్నాక మనం వేయించుకున్న పోపు ఇందో కలుపుకుంటే పచ్చడి ఇలా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. రైస్తో తీసుకోవచ్చు, దోసతో, మన చాయిస్ దేంతో తీసుకున్నా చాలా కమ్మగా ఉంటుంది. ట్రై చేసి చూసానండి, టేస్ట్ చేసి చాలా బాగుంది. అంటే అన్నీ పర్ఫెక్ట్గా కుదిరినాయి. ఏంటంటే
ఉప్పు అలాగే చింతపండు తీసుకున్నవన్నీ చాలా బాగున్నాయి. నేను తీసుకున్న వాటికి కదండి, మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి మీరు ఉప్పు అలాగే చింతపండు యాడ్ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా పచ్చిమిరపకాయ పచ్చడి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో అలాగే మీ రిలేటివ్స్తో షేర్ చేయండి. ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.